అందరికీ నమస్తే. వెల్కమ్ టు టిఆర్ టీవీ. నేను మీ తిరుపతి. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వణికిపోతున్నాడు. రేవంత్ అన్న తనకు అనుకూలంగా లేనటువంటి వ్యక్తుల పైన కావాలనే కొన్ని మీడియా ఛానళ్లలో వార్తలు రాపిస్తూ ఉన్నాడు అనేది తెలంగాణ రాజకీయ వర్గాలలో వినబడుతున్నటువంటి చర్చ. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ మంత్రులపైన, కాంగ్రెస్ పార్టీ లీడర్ల పైన వరుసగా కొన్ని మీడియా ఛానల్లో కథనాలు వస్తున్నాయి. మరి రేవంత్ రెడ్డి పైన ఏ కథనం రావట్లేదు ఎందుకు? ఇప్పుడు తెలంగాణకు రేవంత్ రెడ్డి బాస్, రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి. మరి రేవంత్ రెడ్డి కూడా చాలా డిజాస్టర్స్ ఉన్నాయి. రేవంత్ రెడ్డి అధికారంలోకి రావడానికి 100 అబద్ధాలు చెప్పిండు. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత రేవంత్ రెడ్డి పర్ఫార్మెన్స్ బాగాలేదు, రేవంత్ రెడ్డి వ్యవహారం బాగాలేదు, రేవంత్ రెడ్డి స్పీచ్ బాగాలేదు, రేవంత్ రెడ్డి ఇష్టానుసారంగా మాట్లాడుతున్నాడు, బూతులు మాట్లాడుతున్నాడు. అసలు రేవంత్ రెడ్డి ఏం చేస్తున్నాడో రేవంత్ రెడ్డికి అర్థమైతలేదు. రేవంత్ రెడ్డి నియోజకవర్గాలలో తిరుగుతలేడు, జిల్లాలలో తిరుగుతలేడు. రేవంత్ రెడ్డి ఆఖరికి పల్లెటూరులో ఏం జరుగుతుంది, ఏం కథ అనేటటువంటి విషయం కూడా రేవంత్ రెడ్డికి తెలియదు. అంటే రేవంత్ రెడ్డి సెక్రటరీ పోతుండు, ఇంటికాడికి పోతుంది తప్ప ఎక్కడ కూడా బయట తెలంగాణలో పర్యటన చేసేటటువంటి కార్యక్రమం చేస్తలేరు అని చెప్పి పెద్ద ఎత్తున రేవంత్ రెడ్డి పైన విమర్శలు వస్తున్నాయి. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన కాంచెల్లి సక్క గాంధీ భవన్ కూడా పోలేదని, రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలకు అపాయింట్మెంట్ ఇస్తలేడని, రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ మంత్రులకు అపాయింట్మెంట్ ఇస్తలేడని, కాంగ్రెస్ పార్టీ లీడర్లను కలుస్తలేడని, రేవంత్ రెడ్డి ఇప్పటిదాకా రైతు భరోసా రిలీజ్ చేయలేదని, రేవంత్ రెడ్డి నిరుద్యోగులకు ఉద్యోగాలు కూడా ఇప్పటిదాకా ఇవ్వలేదని, ఏదో 2 లక్షల ఉద్యోగాలు 2 సంవత్సరాలలో భర్తీ చేస్తా అని చెప్పి రేవంత్ రెడ్డి చెప్పి ఇప్పటిదాకా 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేయలేదని చెప్పి, తర్వాత రేవంత్ రెడ్డి 4,000 రూపాయల పెన్షన్ ఇవ్వలేదని, మహిళలకు 2,500 రూపాయలు ఇవ్వలేదు, కళ్యాణ లక్ష్మి ఇవ్వలేదు, షాదీ ముబారక్ ఇవ్వలేదు, మహిళలకు పోవాల్సినటువంటి బెనిఫిట్స్ రాలేదు, తులం బంగారము రాలేదు. ఆ తర్వాత రేవంత్ రెడ్డి రైతులకు సంబంధించిన వ్యవహారంలో రైతు భరోసా అయినా, రుణమాఫీ అయినా, లేకపోతే రైతులకు పంట బోనస్ అయినా, లేకపోతే రైతులకు నీళ్ళు అందించడం విషయంలో అయినా, లేకపోతే పట్టాలకు సంబంధించిన విషయమైనా, ఇంద్రమ ఇండ్ల విషయమైనా, లేకపోతే నిరుద్యోగుల కుటుంబాలకు భూములు ఇస్తాం, జాగలు ఇస్తాం, ఇల్లులు కట్టిస్తామని చెప్పి రేవంత్ రెడ్డి చెప్పడం, రేవంత్ రెడ్డి 6 గ్యారెంటీలు 420 హామీలు ఏమున్నాయి అన్ని రేవంత్ రెడ్డియే కదా చెప్పింది. మరి రేవంత్ రెడ్డి పైన కూడా మస్తు ఆరోపణలు ఉన్నాయి. రేవంత్ రెడ్డి పైన అనేకమైనటువంటి డిజాస్టర్ ఆరోపణలు ఉన్నాయి. రేవంత్ రెడ్డి ఫెయిల్ అయిపోయిందని, రేవంత్ రెడ్డికి పరిపాలన చేతనైతలేదని, రేవంత్ రెడ్డి అడ్మినిస్ట్రేషన్ నడపలేకపోతుందని, రేవంత్ రెడ్డికి అసలు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని మెయింటైన్ చేయడానికి రావట్లేదని చెప్పి రకరకాల చర్చలు నడుస్తున్నాయి, ఆరోపణలు వస్తున్నాయి. రేవంత్ రెడ్డి బీజేపీతో కుమ్మక్కైందని, రేవంత్ రెడ్డి బండి సంజయ్ కొడుకును కాపాడిందని, రేవంత్ రెడ్డి బీజేపీతో సపోర్టివ్గా ఉన్నాడని, రేవంత్ రెడ్డి కొంతమంది భారతీయ జనతా పార్టీ నేతలతో రోజు ఫోన్లో మాట్లాడుతున్నాడు. ఇట్లా రకరకాలుగా రేవంత్ రెడ్డి పైన ఆరోపణలు ఉన్నాయి. మరి ఒక్క వార్త రేవంత్ రెడ్డి పైన రాదు. రేవంత్ రెడ్డి పైన ఒక్క ఛానల్లో కూడా వార్తలు వేయరు ఎందుకు? రీజన్ ఏంది? రేవంత్ రెడ్డి పైన వార్తలు వేయరు, కాంగ్రెస్ పార్టీ మంత్రుల పైన వేస్తారు వార్తలు. ఏమని? ఈ మంత్రి చక్కగా పనిచేస్తలేడు, ఈ మంత్రి ప్రేమాయణం నడుపుతున్నాడు, ఈ మంత్రి మహిళలను ఇబ్బంది పెడుతున్నాడు, ఈ మంత్రి దందాలు చేస్తున్నాడు, ఈ మంత్రి కాంట్రాక్ట్లకు ఈ కథం చేస్తున్నాడు, ఈ మంత్రి అవినీతికి పాల్పడుతున్నాడు. ఇక ఇట్లా మంత్రుల పైన మీడియా ఛానల్లో కథనాలు. రేవంత్ రెడ్డి పైన ఏ కథనం ఉండదు. రేవంత్ రెడ్డి పైన ఎన్ని ఆరోపణలు వచ్చినా కూడా ఏ ఛానల్ ఏది రాయరు. కానీ మంత్రుల పైన వార్తలు రాయాలి, మంత్రుల మీద ఎపిసోడ్లు చేయాలి. ఎపిసోడ్ 1, ఎపిసోడ్ 2, ఎపిసోడ్ 3. అప్పుడు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా వినబడుతున్నటువంటి ఒక పెద్ద చర్చ ఏంటంటే, రేవంత్ రెడ్డికి అనుకూలంగా లేనటువంటి వ్యక్తుల పైన రేవంత్ రెడ్డి వార్తలు రాపిస్తున్నాడు. రేవంత్ రెడ్డి ఓ విధంగా చెప్పాలంటే భయపెట్టిస్తున్నాడు. రేవంత్ రెడ్డి భయపడి అవతల వాళ్ళను భయపెడుతున్నాడు అనేది వినబడుతున్న చర్చ. అసలు రేవంత్ రెడ్డి వర్షన్ ఏంది? మీడియా ఛానల్లో ఈ కథనాలు ఎందుకు వస్తున్నాయి? మీడియా ఛానల్లో రకరకాల వార్తలు రావడానికి గల కారణం ఏంది? మనం ఫస్ట్ నుండి పిన్ టు పిన్ మాట్లాడుకునేటటువంటి కార్యక్రమం చేద్దాం. రేవంత్ రెడ్డి పీసీసీ అవ్వడం కొంతమంది ఒరిజినల్ కాంగ్రెస్ పార్టీ లీడర్లకు ఇష్టం లేదు. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అవ్వడం కూడా కొంతమంది ఒరిజినల్ కాంగ్రెస్ పార్టీ లీడర్లకు ఇష్టం లేదు. కారణం ఏంది? రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలోకి టీడీపీ నుండి వచ్చుడుతోటి రేవంత్ రెడ్డికి ఎట్లా పదవి ఇస్తారు? మేము సీనియర్ లీడర్లం కాదా? రేవంత్ రెడ్డికి ఏ విధంగా ఇస్తారు? రేవంత్ రెడ్డి ఏమైనా సీనియరా? రేవంత్ రెడ్డికి ఏం తెలుసు అని చెప్పి ఆయనకు ముఖ్యమంత్రి పదవి ఇస్తారు, పీసీసీ పదవి ఇస్తారు అని చెప్పి చాలా మంది విమర్శలు చేశారు. రేవంత్ రెడ్డి కూడా చాలా కష్టపడి ఎదిగిండు. ఒక జెడ్పీటీసీ స్థాయి నుండి ఆయన ముఖ్యమంత్రి స్థాయికి వచ్చిండు. అప్రిషియేట్ చేస్తాం, ఖచ్చితంగా అద్భుతమైనటువంటి స్థాయికి వచ్చిండు. ఈరోజు తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్నాడు. సరే పేదరికం నుండి వచ్చిందా, ఉన్నత స్థాయి నుండి వచ్చిందా, సెకండరీ అయినా కూడా ముఖ్యమంత్రి అవుతున్నాడు కదా. రేవంత్ రెడ్డి మంత్రులకు చెప్తే మంత్రులు కొంతమంది వింటలేరట. రేవంత్ రెడ్డి ఎట్లా చెప్తే అట్లా మంత్రులు వింటలేరు. రేవంత్ రెడ్డి ఏది చెప్తే అది మంత్రులు పట్టించుకుంటలేరు.
అసలు రేవంత్ రెడ్డిని కొంతమంది మంత్రులు లెక్క చేస్తలేరు. రేవంత్ రెడ్డి మంత్రులకి ఏమైనా మీటింగ్ పెడితే కూడా మంత్రులు అటెండ్ అవుతలేరు. మంత్రులను పిలిస్తే కూడా మంత్రులు వస్తలేరు. ఇక రేవంత్ రెడ్డికి 2-3 మంత్రులు అగెనెస్ట్ ఉన్నారు అనేటటువంటి సంగతి రేవంత్ రెడ్డికి అర్థమైందట. అర్థమయ్యి రేవంత్ రెడ్డి ఏం చేస్తున్నాడు, ఈ మంత్రులందరూ కలిసి నా ముఖ్యమంత్రి కుర్చీకి ఏమైనా ఎసరు పెడతారా, ఈ మంత్రులందరూ కలిసి నన్ను సీఎం పదవిలోకి వెళ్ళి దించేస్తారా అనేటటువంటి భయంతో వణికిపోయి ఆలోచనతోటి రేవంత్ రెడ్డి కొంతమంది మంత్రుల పైన కొంతమంది లీడర్ల పైన కొన్ని మీడియా ఛానల్లో రేవంత్ రెడ్డికి అనుకూలంగా ఉన్నటువంటి మీడియా ఛానల్లో కథనాలు రాపించుకుంటున్నా ఉన్నాడు, కథనాలు మంత్రుల పైన ఏపిస్తూ ఉన్నాడు అనేది వినబడుతున్నటువంటి ఒక అంశం. ఫర్ ఎగ్జాంపుల్, ఏబిఎన్ రాధాకృష్ణ రేవంత్ రెడ్డికి అత్యంత సన్నిహితమైనటువంటి వ్యక్తి. అటు చంద్రబాబు నాయుడు క్లోజు, ఇటు రేవంత్ రెడ్డి క్లోజు. ఏబిఎన్ రాధాకృష్ణ పేపర్లు ఎట్లా రాస్తున్న వార్తలు, రేవంత్ రెడ్డి చాలా అద్భుతంగా పనిచేస్తున్నాడు, గొప్పగా పనిచేస్తున్నాడు, కానీ మంత్రులు పనిచేస్తలేరు. అంటే రేవంత్ రెడ్డిని పొగుడుతూ మంత్రులను డ్యామేజ్ చేసే విధంగా. దాంట్లో ఇక ఏబిఎన్ రాధాకృష్ణ కొన్ని వార్తలు రాస్తాడు, కొత్త పలుకులు చిలక పలుకులు అని చెప్పి ఏమని రాస్తాడు, కొండా సురేఖను మంత్రి పదవికి వెళ్ళి తీసేస్తారు, పొన్నం ప్రభాకర్ని మంత్రి పదవిలోకి వెళ్ళి తీసేస్తారు, జూపల్లిని మంత్రి పదవిలోకి వెళ్ళి తీసేస్తారు, కోమటిరెడ్డిని మంత్రి పదవిలోకి వెళ్ళి తీసేస్తారు. ఇట్లా మాట్లాడుకుంటూ పోతే 2-3 మంత్రులను మంత్రి పదవిలోకి వెళ్ళి తొలగించబోతున్నారు అని చెప్పి ఏబిఎన్ రాధాకృష్ణ కొన్ని మీడియా ఛానల్లో కొన్ని పేపర్లో వార్తలు. ఎందుకు తీసేస్తారు మంత్రులను, ఏం తప్పులు చేసినా తీసేస్తారు. గతంలో ఒక ఎన్టీవీ ఛానల్లో కోమటిరెడ్డి వెంకటరెడ్డి పైన ఒక వార్త వస్తుంది. కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఒక మహిళా అధికారితో ప్రేమాయణం నడుపుతుందనేటటువంటి వార్త ఎంత ఘోరం అండి. కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఆయన పొద్దుగాల లేస్తే జనాల్లో తిరిగేటటువంటి వ్యక్తి, ఆయన పైన బట్టగాల్సి మీదేసే కార్యక్రమం చేశారు. పోనీ మీడియా ఛానల్ వార్త వచ్చింది, ఎన్టీవీ ఓనర్ చౌదరిని ఏమని అన్నాడా రేవంత్ రెడ్డి, చౌదరిని అరెస్ట్ చేసి విచారణ చేసినా మీకు సోర్స్ ఏడికెళ్ళి వచ్చింది, మరి ప్రేమాయణం ఏది పడుతుంది మంత్రుల పైన రాస్తురు, ఏడికెళ్ళి వచ్చింది వార్త, మీకు చెప్పింది ఎవడు అని చెప్పి ఎట్లీస్ట్ ఎంక్వైరీ చేసిరా, సిట్ వేసిరు. మరి ఏమైంది సిట్టు, కోమటిరెడ్డి వెంకటరెడ్డిని డ్యామేజ్ చేసేటటువంటి విధంగా వార్తలు రాసిరు. కోమటిరెడ్డి పైన వార్తలు రాపించింది బట్టి విక్రమార్క అని చెప్పి ఎవరు అంటారు, ఏబిఎన్ రాధాకృష్ణ అంటాడు. ఎందుకంటాడు ఏబిఎన్ రాధాకృష్ణ, బట్టి విక్రమార్క నైని బొగ్గుకు సంబంధించిన వ్యవహారంలో రాజగోపాల్ రెడ్డికి సంబంధించినటువంటి కాంట్రాక్ట్ కంపెనీ ఏదైతే ఆ బొగ్గుకు సంబంధించిన టెండర్ వేసినప్పుడు ఆ టెండర్లో పాల్గొనొద్దని చెప్పి బట్టి విక్రమార్కనే కోమటిరెడ్డి పైన వార్తలు రాపించిండు అనేది ఏబిఎన్ రాధాకృష్ణ అంటాడు. ఎంత విచిత్రం. బట్టి విక్రమార్క పైన కూడా వార్తలు రాసిండు ఏబిఎన్ రాధాకృష్ణ. మొత్తం బొగ్గు స్కామ్ చేస్తుండు, పర్సెంటేజ్ తీసుకుంటున్నాడు, కాంట్రాక్టులు తీసుకుంటున్నాడు, ఇష్టానుసారంగా అవినీతికి పాల్పడుతుండు బట్టి విక్రమార్క అని ఆయన పైన వార్తలు రాయడం. ఆ తర్వాత పొన్నం ప్రభాకర్ పైన వార్తలు, పొన్నం ప్రభాకర్ సెక్రటేరియట్లో మహిళలతో అసభ్యంగా ప్రవర్తిస్తున్న అట్లా ఇట్లా అని చెప్పి ఓన్లీ ఎస్సీ ఎస్టీ బీసీల పైన ఎందుకు ఈ వార్తలు, ఎందుకు రాపియాలి ఇలాంటి వార్తలు. కోమటిరెడ్డి వెంకటరెడ్డి రేవంత్ రెడ్డి ఎట్లా చెప్తే అట్లా వింటున్నాడని కోమటిరెడ్డిని టార్గెట్ చేశారు. కోమటిరెడ్డి పైన వార్తలు అంటే రేవంత్ రెడ్డికి వ్యతిరేకంగా ఉన్నటువంటి వాళ్ళ పైన మీడియా ఛానల్లో వార్తలు రాపించి వాళ్ళని సెటరైట్ చేయాలి. ఇప్పుడు కోమటిరెడ్డి పైన వార్తలు వచ్చినాయి, కోమటిరెడ్డి భయపడతాడు కదా, అరే నా పైన ఇలాంటి వార్తలు వస్తున్నాయి, ఇది ఎక్కడ కథ ఏంది, మరి పుసుకున్న రేవంత్ రెడ్డి ఉన్నాడా ఈ వార్తల వెనకాల, మనం రేవంత్ రెడ్డితో మంచుకుంటే అయిపోతుంది కదా అని చెప్పి కోమటిరెడ్డి భయపడి ఇప్పుడు రేవంత్ రెడ్డితో మంచుకుండాలన్నట్టు. ఇప్పుడు ఈ వార్తల వెనకాల అదే కనబడుతున్నది. పోనీ రేవంత్ రెడ్డి కోమటిరెడ్డి పైన వార్తలు రాపియాలి అనుకుందాం, కాసేపు అనుకుందాం, సరే అదే నిజం అనుకుందాం. మరి రేవంత్ రెడ్డి ప్రెస్ మీట్ పెట్టి ఎందుకు మాట్లాడలే, మా మంత్రి పైన ఇలాంటి ఆరోపణలు ఎందుకు చేస్తున్నారని చెప్పి రేవంత్ రెడ్డి ప్రెస్ మీట్ పెట్టి పక్కన కోమటిరెడ్డిని కూర్చోబెట్టుకొని, కోమటిరెడ్డి చాలా మంచి వ్యక్తి, అట్లా ఎవరిని పడతారని ఇబ్బంది పెట్టేటోడు కాదు, అధికారులతో అట్లా మిస్బిహేవ్ చేసేటోడు కాదు, చాలా మంచి వ్యక్తి ఆయన పైన ఎట్లా మీరు వార్తలు రాస్తాడు అని చెప్పి ఎన్టీవీ చౌదరిని అనాలి కదా. రేవంత్ రెడ్డి ఎందుకు అనలేదు. పొన్నం ప్రభాకర్ పైన వార్తలు వచ్చినాయి దేంట్లో, రాజ్ న్యూస్లో. మరి పొన్నం ప్రభాకర్ పైన ఇష్టమైనట్టు వార్తలు రాస్తే ఊరుకొని ఒక బీసీ బిడ్డ ఎదుగుతుంటే మీకు అంత ఇబ్బంది అవుతుందా అని చెప్పి రాజ్ న్యూస్లో రేవంత్ రెడ్డి ఎందుకు అనలేదు. రేవంత్ రెడ్డి ట్విట్టర్లో ట్వీట్ ఎందుకు పెట్టలేదు, పోనీ ఎందుకు మాట్లాడలేదు రేవంత్ రెడ్డి. ఆ తర్వాత బట్టి విక్రమార్క పైన ఏబిఎన్ రాధాకృష్ణ వార్తలు రాసిన ఇష్టానుసారంగా నోటికి వచ్చినట్టు వాగిండు. మరి ఒక ఎస్సీ బిడ్డ, ఒక మాల సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తి, ఒక దళిత బిడ్డ, మరి ఒక దళిత బిడ్డను పట్టుకుని ఇష్టమైనట్టు వార్తలు ఎట్లా రాస్తావు, దళిత బిడ్డ డిప్యూటీ సీఎం అవడం నీకు ఇష్టం లేదా ఏబిఎన్ రాధాకృష్ణ, నువ్వు ఎట్లా రాస్తావు అని రేవంత్ రెడ్డి ట్విట్టర్లో ట్వీట్ పెట్టిండా, పోనీ మీడియా ముందుకు వచ్చి మాట్లాడిండా. మా మంత్రుల పైన తప్పుడు వార్తలు ఎందుకు రాస్తారు, మీ దగ్గర ఆధారాలు లేని వార్తలు మీరు ఏ విధంగా రాస్తారు అని చెప్పి ఎట్లీస్ట్ రేవంత్ రెడ్డి ఎప్పుడైనా డిస్కస్ చేసిండా, మాట్లాడిండా. ఈ మంత్రుల పైన ఇన్ని కథనాలు వచ్చినాయి మీడియా ఛానల్. మళ్ళీ ఈ కథనాలు ఏ మీడియా ఛానల్లో వస్తాయి, రాజ్ న్యూస్, ఎన్టీవీ, ఏబిఎన్ ఈ ఛానల్లో వస్తాయి. రాజ్ న్యూస్, ఎన్టీవీ, ఏబిఎన్ ఈ ఛానల్లో వార్తలు మంత్రుల పైన. వాస్తవం కాదా, ఇవి వాస్తవం కాదా.
మరి రేవంత్ రెడ్డి ఎందుకు స్పందించలేదు? స్పందించకపోవడానికి గల కారణం ఏంది? ఎన్టీవీ ఇద్దరు జర్నలిస్టులను అరెస్ట్ చేసిన రేవంత్ రెడ్డి ఎన్టీవీ ఓనర్ చౌదరిని ఎందుకు అరెస్ట్ చేయలే? ఎందుకు ఎంక్వైరీ చేయలే? ఎందుకు విచారణ చేయలే? ఈ వార్తలు నీకు ఎడికేళ్ళు వచ్చినాయి, ఎవడు పంపించింది, సోర్స్ ఎడికేళ్ళు వచ్చిందని ఎందుకు అడగలేదు? ఎందుకంటే రేవంత్ రెడ్డి వెనకాల ఉండి ఇదంతా నడిపియడం, మంత్రులను రేవంత్ రెడ్డి తన కంట్రోల్లో ఉంచుకుందామనే ఆలోచనలో ఉన్నాడు. ఎందుకంటే రేవంత్ రెడ్డి కొంత అర్థమవుతుంది కథ. మంత్రులందరూ నా ముఖ్యమంత్రి పదవికి ఏమైనా ఎసరు పెడతారేమో, నా ముఖ్యమంత్రి కుర్చీని ఏమైనా లాక్కుంటారేమో అనేటటువంటి భయంతో రేవంత్ రెడ్డి కూడా ఉంటాడు. రేవంత్ రెడ్డికి అనుకూలంగా 2-3 మంత్రులు ఉన్నారు, వాళ్ళని సెటిలైట్ చేయడానికి రేవంత్ రెడ్డి ప్లాన్. వాళ్ళు సెటిలైట్ అయితలేరని తెలిసి మీడియాలో వార్తలు రాపించి అధిష్టానం దగ్గరికి పోయి ఈ మంత్రి పైన ఇట్లా మీడియాలో కథనాలు వచ్చినాయి, ఈ మంత్రి పైన అవినీతి అని, ఈ మంత్రి పైన మహిళలను ఇబ్బంది పెడుతున్నాని, ఈ మంత్రి ఇట్లే ఎత్తున అట్లే ఎత్తునని చెప్పి మొత్తం వార్తలు. ఇలాంటి వాళ్ళు క్యాబినెట్లో ఉంటే ప్రభుత్వానికి డ్యామేజ్ అవుతుంది, వీళ్ళని తీసేయాలని చెప్పి రేవంత్ రెడ్డి ఈ వార్తలను చూపించి అధిష్టానంలో కంప్లైంట్ ఇవ్వడానికి ఈ కుట్ర చేసిండు, ఈ డ్రామా అంతా చేసిరు అనేది తెలంగాణ రాజకీయ వర్గాలలో వినబడుతున్నటువంటి ఒక పెద్ద అంశం. సరే పోనీ మంత్రులపైన రేవంత్ రెడ్డి వార్తలు రాపేయలేదు. ఈ బిగ్ టీవీలో ఏంది వార్తలు? బిగ్ టీవీలో కొంచెం జూమ్ పెట్టు. ఏంది బిగ్ టీవీలో వార్తలు? ఒక బీసీ బిడ్డ అధ్యక్ష పదవిలో ఉంటే ఓర్చుకోలేకపోతా ఉన్నారు ఇలా కాంగ్రెస్లో ఉన్నటువంటి కొంతమంది లీడర్లు. ఒక బీసీ బిడ్డ మహేష్ కుమార్ గౌడ్, ఒక గౌడ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి బిడ్డ ఇవాళ తెలంగాణ రాష్ట్రానికి కాంగ్రెస్ పార్టీకి పిసిసి అధ్యక్ష పదవిలో ఉంటే తట్టుకోలేకపోతున్నారు ఎందుకు? ఒక బీసీ బిడ్డ కాంగ్రెస్ పార్టీ పిసిసి పదవిలో ఉంటే బిగ్ టీవీ ఛానల్లో వార్తలు ఏమని? మహేష్ కుమార్ 12 తప్పుల ఛార్జ్షీటు, మహేష్ కుమార్ పైన వార్తలు. మరి రేవంత్ రెడ్డి ప్రెస్ మీట్ పెడతలేడు, ట్విట్టర్లో ట్వీట్ పెడతలేడు ఎందుకు? మా పిసిసి అధ్యక్షుడి పైన కొంతమంది కావాలనే వార్తలు రాస్తా ఉన్నారు, అట్లా రాయకూడదు, మీ దగ్గర ఏం ఎవిడెన్స్ ఉన్నాయని చెప్పి అట్లీస్ట్ ట్విట్టర్లో ట్వీట్ పెట్టడం ఎందుకు, మాట్లాడేందుకు? మంత్రుల పైన ఆరోపణలు వచ్చినప్పుడు రేవంత్ రెడ్డి మాట్లాడాడు, పిసిసి అధ్యక్షుడు మహేష్ అన్న పైన వార్తలు వచ్చినప్పుడు రేవంత్ రెడ్డి మాట్లాడాడు, ఎక్కడ కూడా ప్రెస్ మీట్ పెట్టాడు, లేకపోతే ట్విట్టర్లో ట్వీట్ కూడా చేయడు. ఎందుకు సైలెన్స్? ఎందుకు? కారణం ఏంది? రేవంత్ రెడ్డి పైన ఎవరైనా వార్తలు రాస్తే మాత్రం మంత్రులు ప్రెస్ మీట్ పెట్టాలి, మాట్లాడాలి, డిస్కస్ చేయాలి. రేవంత్ రెడ్డి మాత్రం మాట్లాడాడు. ఏందన్నట్టు? దీని వెనకాల ఏమున్నది? ఇగో సారు మీరు ఎక్కడ డిజాస్టర్ ప్రెసిడెంట్ అట, బిగ్ టీవీలో వచ్చిన వార్తలు. సారు మీరు ఎక్కడ డిజాస్టర్ ప్రెసిడెంట్, బ్యాక్ టు బ్యాక్ కథనాలండి. ఇగో పిసిసి ఫెయిల్యూర్ ఎలా అయ్యారు, పిసిసి ఫెయిల్యూర్ ఎలా అయ్యారు అని చెప్పి క్వశ్చన్ మార్క్. తర్వాత ఇగో డిజాస్టర్ మహేష్ చేసిన తప్పులు ఇవే. ఏంది వార్తలు? ఏంది వార్తలు? ఇగో డిజాస్టర్ చీఫ్ అసలు కథ ఇదే, బిగ్ టీవీలో వార్తలు. మీకు మహేష్ కుమార్ గౌడ్ డిజాస్టర్ అయినట్టు బిగ్ టీవీ వాళ్ళకి ఎట తెలిసింది? మహేష్ కుమార్ గౌడ్ చక్కగా పనిచేస్తలేరని చెప్పి కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి లీడర్లు మీకు చెప్పిరా, కంప్లైంట్ ఇచ్చిరా? కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులు, ఎమ్మెల్సీలు, కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్తలు, లీడర్లు, కాంగ్రెస్ పార్టీ క్యాడర్ బిగ్ టీవీ దగ్గరకు వచ్చి మాకు మహేష్ కుమార్ గౌడ్ పిసిసి వద్దు, మహేష్ కుమార్ గౌడ్ డిజాస్టర్, మహేష్ కుమార్ గౌడ్ చక్కగా పనిచేస్తలేరని చెప్పి బిగ్ టీవీ ఆఫీస్ ముందుకు వచ్చి ధర్నా చేసిరా? బిగ్ టీవీకి ఎట తెలుసు మహేష్ కుమార్ డిజాస్టర్, మహేష్ కుమార్ అధ్యక్ష పదవి వేస్ట్, ఆయన మంచిగా పనిచేస్తలేడు, ఫెయిల్ అయిపోయిండు అని చెప్పి మీకు ఎట తెలుసు? ఎవరైనా కంప్లైంట్ ఇచ్చిర్రా? ఇష్టానుసారంగా కథనాలు వేసుకుంటా. ఈ కథనాల వెనుక ఎవరున్నారో తెలంగాణ సమాజానికి, తెలంగాణ ప్రజలకు తెలియదా? మోని చెప్పండి, మహేష్ కుమార్ గౌడ్ డిజాస్టర్ ఎట్లా చెప్పండి. మహేష్ కుమార్ గౌడ్ ఎన్నిసార్లు గాంధీ భవన్ పోలేదు? ఇప్పుడే ఈ వార్తలు ఎందుకు వస్తున్నాయి? ఇప్పుడే ఈ వార్తలు తెరపైకి ఎందుకు వస్తున్నాయి? ఎవరిని డైవర్ట్ చేద్దామని చూస్తున్నారు, ఎవరిని కాపాడదామని చూస్తున్నారు? మహేష్ కుమార్ గౌడ్ దాదాపు ఇన్ని సంవత్సరాల నుండి గాంధీ భవన్లో చాలాసార్లు కనబడ్డాడు, గాంధీ భవన్లో ప్రెస్ మీట్ పెట్టిండు, గాంధీ భవన్లో చాలా కీలకమైనటువంటి పాత్ర పోషించిండు. కాంగ్రెస్ పార్టీలో ఏ పంచాయతీ అయినా, ఏ గొడవ అయినా అప్పటికప్పుడే రంగంలో దిగి అంత సెటిలైట్ చేసిండు. పార్టీలో డిస్టర్బెన్స్ అయితే ఆ డిస్టర్బెన్స్ మొత్తం ఖతం చేసేసిండు. పార్టీలో చిన్న ఇబ్బంది కాకుండా మహేష్ కుమార్ గౌడ్ రంగంలో దిగి అంతా కూడా సెట్ చేసుకుంటూ వస్తున్నాడు. ఒక బీసీ బిడ్డ ఎదుగుతుంటే అంత భయం, అంత ఇబ్బంది ఎందుకు? ఈ బిగ్ టీవీ ఛానల్ ఎవరికి సపోర్ట్ చేసే ఛానల్? తెలంగాణ సమాజానికి తెలియదా? ఏ వార్తలు వస్తాయో తెలంగాణ సమాజానికి తెలియదా? ఇవాళ ఒక బీసీ బిడ్డ పైన ఈ వార్తలు రాస్తారా? మహేష్ అన్న చెప్తున్నాడు, ఈ వార్తల వెనకాల ఎవరున్నారో నాకు తెలుసు, సమయం సందర్భం వచ్చినప్పుడు నేను చెప్తా అంటున్నాడు. పిసిసిని ఎవరు మారుస్తారు ఏం కాదని అధిష్టానం చూసుకుంటారు, నా పర్ఫార్మెన్స్ కాంగ్రెస్ పార్టీలోకి తెలుసు అని చెప్పి మహేష్ అన్న చెప్తున్నటువంటి మాట. ఇంతెందుకు? ఏందిగో బిగ్ టీవీ బ్లాస్టింగ్ న్యూస్ పై స్పందించిన పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ స్పందించిండు అన్న. ఇగో ఓన్లీ టైం పాస్ డిజాస్టర్ ప్రెసిడెంట్ ఎపిసోడ్ 2, ఎపిసోడ్ 1, ఎపిసోడ్ 2 బిగ్ టీవీ వాళ్ళు డిజాస్టర్ అట, ఫెయిల్యూర్ అట, పిసిసి ప్రెసిడెంట్ ఫెయిల్యూర్, డిజాస్టర్, అసలు పనికిరాడిగా ప్రెసిడెంట్గా అని చెప్పి మహేష్ డిజాస్టర్ ఇవే.
ఇలా చెప్తారు, ఇలా డిక్లేర్ చేస్తారు డిజాస్టర్ అని చెప్పి. అధిష్టానం చెప్పరు, ప్రజలు చెప్పరు, కాంగ్రెస్ పార్టీ లీడర్లు చెప్పరు, బిగ్ టీవీ ఫైనల్ చేస్తున్నారు మొత్తం డిజాస్టర్ అని చెప్పి. మరి రేవంత్ రెడ్డికి అనుకూలంగా ఉన్నటువంటి మీడియాలోనే ఎందుకు ఈ వార్తలు వస్తున్నాయి, మిగతా దాంట్లో ఎందుకు ఈ వార్తలు రావు? పార్టీ బాగుండాలంటే వెంటనే పీసీసీని మార్చండి. కాలర్ రియాక్షన్ వింటే పార్టీ బాగుండాలంటే పీసీసీ అధ్యక్షుడు మార్చాలన్నట. మరి ఏపీసీసీ మంచిగా చూసుకుంటాడు కాంగ్రెస్ పార్టీని, ఏపీసీసీ రావాలే. ఓసీ సామాజిక వర్గానికి సంబంధించి ఒక వెలుమాయననో రెడ్డి ఆయన వచ్చి కూర్చోవాలా ఇప్పుడు పీసీసీ పదవిలా? అంటే ఎంతసేపు ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి రాజకీయ పార్టీలు కానివ్వండి, ఈ తెలంగాణ రాష్ట్రాన్ని కానివ్వండి నడపాల్సింది ఓసీలేనా? ఇక రెడ్డోళ్ళే నడపాలా, వెలుమోళ్ళే నడపాలా? బీసీలకు అవకాశం రావద్దా? ఎస్సీ ఎస్టీలకు అవకాశం రావద్దా? అధ్యక్ష పదవిలో వాళ్ళు ఉండొద్దా? అంటే ఒక బీసీ బిడ్డను పట్టుకొని ఇష్టం ఉన్నట్టు వార్తలలో ఎట్లా పడితే అట్లా రాసుడు ఏందన్నట్టు ఈ కథ. మరి రేవంత్ రెడ్డి ఎందుకు స్పందించాడు? గలీజ్గా గాంధీ భవన్ సారు కోసం ఇంద్రభవన్ అట. గలీజ్గా గాంధీ భవన్ సారు కోసం ఇంద్రభవన్. గాంధీ భవన్ ఇప్పటి నుండి చూస్తున్నాం మనం, ఎప్పటికాంచెలో చూస్తున్నాం. ఇప్పుడు గాంధీ భవన్లో బీర్ బాటిల్ ఉన్నాయట, గాంధీ భవన్లో గుట్కాలు తిని ఊస్తురట, గలీజ్ ఉన్నది గాంధీ భవన్. మహేష్ కుమార్ గౌడ్ మాత్రం పెద్ద బంగ్లా కట్టుకున్నాడు, పెద్ద ఇల్లు కట్టుకున్నాడు. మహేష్ కుమార్ గౌడ్ మొత్తం ఎమ్మెల్యే క్వార్టర్స్లో ఉంటున్నాడు అని చెప్పి రకరకాల వార్తలు. ఉంటే తప్పేమున్నది? అంటే బీసీ బిడ్డ బంగ్లా కట్టుకోవద్దా? ఎమ్మెల్యే క్వార్టర్స్లో ఉండొద్దా? అంటే రేవంత్ రెడ్డి మంచి ఇల్లు కట్టుకోవాలా? కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి మంత్రులే మంచి దండి కట్టుకోవాలా? ఇల్లు రెండు ఇల్లులు కట్టుకోవాలి మంత్రులు అయితే. ఒక పీసీసీ అధ్యక్షుడు కట్టుకుంటే ఇబ్బంది అయిందా? ఇల్లు కట్టుకోవద్దా? మరి బిగ్ టీవీ ఓనర్ కట్టుకుంటే అయిపోతుంది కదా. బిగ్ టీవీ ఓనర్ మీరు కట్టుకోండి ఇల్లు మంచిగా, ప్రశాంత్ కూడా కట్టుకో. మరి ఏం ఇబ్బంది అయింది మీకు? డిజాస్టర్ ప్రెసిడెంట్ అని మీరు ఎట్లా చెప్తారు? మరి ఈ వార్తల పైన రేవంత్ రెడ్డి ఎందుకు స్పందించాడు? ఈ వార్తల వెనకాల ఉన్నది ఎవరో మీరే కామెంట్ చేయరు. స్టార్టింగ్ నుండి ఇవే వార్తలు, మంత్రుల పైన కాంగ్రెస్ పార్టీ లీడర్ల పైన వార్తలు. దీన్ని బట్టి చూస్తే అర్థమవుతుంది ఏంది, రేవంత్ రెడ్డికి అనుకూలంగా లేనటువంటి వాళ్ళ పైన రేవంత్ రెడ్డి వార్తలు రాపిస్తా ఉన్నాడు అనేది వినబడుతున్న అంశం. మరి రేవంత్ రెడ్డి సైలెన్స్ ఉంటే అందరికి అదే అనుకుంటారు. రేవంత్ అన్న డైరెక్ట్ ప్రెస్ మీట్ పెట్టడమో మాట్లాడడమో ట్విట్టర్లో ట్వీట్ పెడితే అందరూ అరే రేవంత్ అన్న కూడా మాట్లాడుతున్నాడు, దీని వెనకాల ఏం లేదు, రేవంత్ రెడ్డి చాలా పాజిటివ్ ఉన్నాడు అని అనుకుంటారు. కానీ ఎక్కడ కనబడతలేదే, ఇక్కడ కూడా కనబడతలేదు కదా. అంటే ఏందన్నట్టు అర్థం? పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ రేవంత్ రెడ్డి బండారం మొత్తం అధిష్టానానికి చెప్పిండట. ఇది వినబడుతున్న చర్చ. రేవంత్ రెడ్డి పర్ఫార్మెన్స్, రేవంత్ రెడ్డి వ్యవహారం, రేవంత్ రెడ్డి బీజేపీలతో ఎట్లా టచ్లో ఉంటున్నాడు, రేవంత్ రెడ్డికి సంబంధించినటువంటి కథ ఇట్లా తెలంగాణలో ఏ విధంగా ఉంది ఏందనేది పిన్ టు పిన్ పీసీసీ అధ్యక్షుడు మహేష్ అన్న అధిష్టానానికి చెప్తే, అది రేవంత్ రెడ్డికి నచ్చక నా బండారం మొత్తం పీసీసీ బయట పెడుతుందని చెప్పి పీసీసీ పైన రేవంత్ రెడ్డి కోపంతో రకరకాల ప్రయత్నాలు చేస్తూ ఉన్నాడు అనేది వినబడుతున్న అంశం, వినబడుతున్న చర్చ. మరి ఈ చర్చ ఏడిదాకా దారిస్తుంది ఏందనేది చూడాలి. మహేష్ అన్న మాత్రం స్పందించిండు, మాట్లాడిండు. నేనేందో కార్యకర్తలకు తెలుసు, నేనేందో లీడర్లకు తెలుసు. ఒక్కొక్క ఛానల్ ఒక్కొక్క పార్టీ వర్షన్లో ఉన్నారు, ఏ పార్టీ ఎజెండాలో వాళ్ళు ఉన్నారు, వాళ్ళు కావాలని ఇట్లా వార్తలు రాపిస్తున్నారు అనేది వినబడుతున్న అంశం. బిగ్ టీవీ ఛానల్ ఏం బీఆర్ఎస్ పార్టీకి సపోర్ట్ చేసే ఛానల్ కాదు. బిగ్ టీవీ ఛానల్ ఏం నేను చెప్పాను వేరే పార్టీలకు సపోర్ట్ చేసే ఛానల్ కాదు. బిగ్ టీవీ పర్టికులర్గా ఎవరికి సపోర్ట్ చేస్తారో వాళ్ళకి తెలుసు. ఇప్పుడు ఈ తెలంగాణలో ఒక్కొక్క ఛానల్కి ఒక్కొక్క పార్టీ ఉన్నది, ఒక్కొక్క ఛానల్కి ఒక్కొక్క పార్టీ సపోర్ట్ చేస్తున్నారు, ఒక్కొక్క పార్టీకి ఒక్కొక్క ఛానల్ సపోర్ట్ చేస్తున్నారు. అంత సపోర్టివ్గా నడుస్తున్నాయి. ఇక బిగ్ టీవీ ఎవరికి సపోర్ట్ అనేది మీకే తెలియాలి. నేను ప్రత్యేకంగా చెప్పాను ఛానల్ పేరు, కానీ మీరే అర్థం చేసుకోండి. కానీ ఇట్లా రకరకాల వార్తలు వీళ్ళ వెనకాల మొత్తం రేవంత్ రెడ్డి ఉండే నడిపిస్తుంది అనేది వినబడుతున్నటువంటి అంశం. చూద్దాం ఏం జరగబోతుందో. మరి రేవంత్ రెడ్డికి అనుకూలంగా లేనటువంటి వాళ్ళని రేవంత్ రెడ్డే కావాలని తీపియడానికో, భయపెట్టడానికో, సెటరైట్ చేయడానికో, రేవంత్ రెడ్డి అంటే భయం ముట్టుకోవడానికో, మేము రేవంత్ రెడ్డి టచ్ చేస్తే రేవంత్ రెడ్డి మమ్మల్ని మొత్తం ఆగం చేస్తాడు, రేవంత్ రెడ్డి మమ్మల్ని తీసేస్తాడు, రేవంత్ రెడ్డి మమ్మల్ని ఇబ్బంది పెడతాడు అనేటటువంటి టైప్లో అవతల వాళ్ళు భయపడడానికో, ఇట్లా రేవంత్ రెడ్డి రకరకాల కథనాలు రాపియడం, లేకపోతే కొంత హల్చల్ చేయడం చేస్తూ ఉన్నాడు అనేది వినబడుతున్నటువంటి ఒక అంశం. చూద్దాం ఏం జరగబోతుంది. దయచేసి వీడియో అందరికి షేర్ చేయండి. అందరికీ నమస్తే, థ్యాంక్ యూ సో మచ్. జై తెలంగాణ.